రైస్ అయితే చాలా పొడుగ్గా ఉంది, చూడడానికి అయితే బాగుంది. అలాగే మసాలా కూడా చాలా ఎక్కువ వచ్చింది దీంట్లో. చాలా చల్లగా ఉంది. చల్లగా ఉన్నప్పుడు బిర్యానీ తింటే బాగోదు అసలు. వంకాయ మొక్క ఒరే అలా ఉంటే తినబుద్ధి కాదు. బోన్తో ఇచ్చుంటే బాగుండేది అనిపించింది చికెన్ పీసులు కూడా. ఇది మరి బోన్లెస్ ఎందుకు పెట్టారో కానీ. ఒరే ఇదిగో పావనికి నచ్చదు అంటే నాకు నచ్చదు మాక్సిమం. నిజమే, ఏ ఫ్లేవర్ లేదు. వెజ్ తినకూడదు, నాన్ వెజ్ ప్రిఫర్ చేయాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఏంటండి ఏంటి సంగతులు, అందరూ బాగున్నారా? వీడియోలు చాలా గ్యాప్ వచ్చేస్తున్నాయి కదా. చెప్పాను కదా లాస్ట్ టైం మీకు, కొద్దిగా చిన్న చిన్న వర్క్స్ వల్ల కుదరట్లేదు. కనీసం వారానికి 2-3 అయినా పెడతాకి ట్రై చేస్తాను. షార్ట్స్ అయితే రెగ్యులర్ గా పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ కూడా పెడతాకి ట్రై చేస్తాను. ఈ రోజు అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం అయితే బీభత్సంగా పడింది అనమాట విజయవాడలో. యాక్చువల్ గా ఈ రోజు సండే అంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అనమాట. మీ అందరికి తెలిసిందే కదా, చాలా సార్లు చెప్పాను కూడా. సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు మా ఇంట్లో నాన్ వెజ్ తినము యాక్చువల్ గా. కాకపోతే నాకేంటంటే వర్షం పడి ఇది ఏంటంటారు దాన్ని, ఏదో ఒకటిలే, మొత్తానికైతే బిర్యానీ తినాలనిపిస్తుంది. ఆ క్లైమేట్ పావని చెప్తుంది, క్లైమేట్ కి వేడి వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది అనమాట. అది కూడా మన లోకల్ స్టైల్ అయితే అస్సలు కాదండి. ఇది కంప్లీట్ గా కొద్దిగా డిఫరెంట్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఎలా చెప్పాలి, అది కాస్ట్లీయెస్ట్ బిర్యానీ అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే కాస్ట్లీయెస్ట్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సైఫ్ అలీ ఖాన్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. దాని పేరు కూడా ఏం చెప్పాను ఇందాక, బేరోజో బెరహౌజో ఏదో ఉందండి దాని పేరు. చూస్తా అంటే నాకేంటంటే ఇందాక కెలుగుతుంటే మొత్తం ఫోన్ కెలుగుతుంటే జొమాటోలో కనిపించింది అనమాట. జొమాటోలోను, స్విగ్గీలోను, దాంట్లో ఉందా, ఓ అది చూస్తాను ఉండండి ఏంటనేది. ఇదిగోండి ఇదే బెహరోజా బేరోజా ఏమంటారో మీరే చెప్పండి దీన్ని. ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట నేను ట్రై చేస్తున్నాను. అంటే బాగుంటదని చెప్పి నేను చాలా వీడియోలు చూసాను అనమాట. సో ఇందులోంచి ఆర్డర్ చేద్దామని చూస్తున్నప్పుడు చూద్దాం రికమెండ్ లో కొడితే ఏమొస్తాయో. ఇదిగోండి హైదరాబాద్ లజీజ్ బోనా ముర్గ్ బిర్యానీ. అసలు ఫోటో చూడండి, చూస్తుంటే మంచి టెంప్టింగ్ ఉంది కదా. స్పైసీ అంట 359. ఇదే పెడదాము, ఇది ఒకటేనే. పావనికి పన్నీర్ పెడదాం. పన్నీర్ ఎంత ఉందో చూద్దాం. ఇదైతే 359. ఇప్పుడు ఇదిగోండి ఇంకోటి ఉంది, హైదరాబాదీ పన్నీర్ సబ్జ్ బిర్యానీ అంట. మరి ఇదేంటో మరి, ఇది కూడా ఫోటో అయితే భలే ఉంది. అయితే ఈ 2 ఆర్డర్ పెట్టేశాను. నాకు అరౌండ్ ఎంత అయింది, 722 రూపీస్ అయింది అనమాట. అన్ని ట్యాక్స్లు గీక్స్లు అన్ని కలిపి. ఆఫర్లు అయితే ఏం లేవు దీంట్లో. మరి మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ లో బిర్యానీ తిన్నారో లేదో కామెంట్ చేయండి. నేను యాక్చువల్ గా ఇదేంటంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. ఈ పేరు మీద బెరౌజా ఏమనుకోకండి, అది నాకు అర్థం కావట్లేదు ఎలా చదవాలనేది. అయితే అనుకుంటున్నా ఫోటోలు అయితే అదిరిపోతున్నాయి. నిజంగా అలా ఉంటుందా లేదా అని చెప్పేసి మొత్తానికి ఈ రోజు అయితే ట్రై చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత. ఇప్పుడు మిమ్మల్ని కూడా బిర్యానీ తెచ్చుకోమని నేనైతే చెప్పట్లేదండి, జస్ట్ ఊరికే నాకు ట్రై చేయాలనిపించింది, అందుకనే ఇప్పుడు తెప్పించుకొని అయితే ట్రై చేస్తున్నా. ఒకసారి చూడండి, చాలా డిలే అనమాట. ఇందాకైతే 40 మినిట్స్ చూపించింది, ఇప్పుడు 24 మినిట్స్. అది కూడా డిలే. సరే చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో. యాక్చువల్ గా నేను రేపు పొద్దున్న చెన్నై వెళ్ళి అటు నుంచి అలా తిరిగి వద్దాం అనుకున్నాను. బట్ పావని ఏంటంటే ఆపేసింది అన్నమాట వెళ్ళనివ్వకుండా. వర్షం పడితే పనులు ఆపేసుకుంటారా? ఏది చేసినా చేయకపోయినా సరే జీవితంలో పిల్లని చెప్పిన మాట వినాలన్నమాట, అప్పుడే బాగుపడతాం. అందుకనే ఈయన కూర్చున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళకుండా. మొత్తానికి 30 మినిట్స్ తర్వాత మన ఆర్డర్ అయితే వచ్చింది. మీకు చూపిస్తా చూడండి. అంటే అన్ని రెస్టారెంట్ల లాగా లేదనమాట, ఇది ప్యాకింగ్ మాత్రం కొద్దిగా వెరైటీగా ఉంది. ఏంటో చూపిస్తా చూడండి. ఇదిగోండి మళ్ళీ ఇది ప్రమోషన్ అనుకుంటారేమో, ఏం కాదు, కావాలితే చూసుకోండి. నేనే ఆర్డర్ చేసుకున్నా. ఇదనమాట థర్డ్ పార్టీ డెలివరీ అని ఉంది దీని మీద. ఇదిగోండి కస్టమర్ నేమ్, నా పేరు అన్ని ఉన్నాయి. బెరహౌస్ బిర్యానీ మనం ఆర్డర్ చేసింది. ఇదిగోండి లజీజ్ బోనా ముర్గ్ బిర్యానీ ఒకటే. దమ్ చికెన్ బోన్ బిర్యానీ బోన్లెస్. వారిని బోన్లెస్ అంటారా? మింట్ రైతా అండ్ గులాబ్ జామ్ కూడా అంటారు లోపల. ఇంకోటి చూడండి, ఇదేంటిది జైకేదర్ పన్నీర్ బిర్యానీ అంట. ఏమో పన్నీర్ దమ్ బిర్యానీ, సర్వ్ 1 క్లాసిక్ బిర్యానీ, మినీ రైతా, దీనికి కూడా గులాబ్ జాము. మొత్తం 2 అయితే ఆర్డర్ పెట్టాం. నేను ఇందాక 722 ఎంత అన్నాను కానీ 735 రూపీస్ అనమాట. అది మ్యాటర్. ఇంకైతే ఓపెన్ చేద్దాం, మరి లోపల ఎలా ఉంటది ఏంటనేది నాకు ఎగ్జైటింగ్ గానే ఉంది. ఇంకా పావని అడిగింది, పావనికి ఇచ్చేద్దాం. ఇదిగో పావని చూడండి ఎలా ఇచ్చారు. మామూలుగా అయితే మనకి కవర్ లో ఇచ్చేస్తారు కదా, కవర్ లో ఏదన్నా బాక్స్ పెట్టి ఇలా ఇచ్చేస్తారు. ఇది మాత్రం ఏంటో, దీన్ని ఏమంటారు పావని? బాక్స్ ఏదో వెరైటీగా ఉంది లోపల. చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఇంకా అడవిడి గట్టిగానే ఉంది. ఇది నేను కొన్ని వీడియోస్ చూసాను రా. ఇదేంటంటారు, ప్యాకింగ్ బాగుంటది ప్రీమియం గా. ఓ అనుకున్నట్టుగానే మరి లేదు. ఇదిగోండి చూడండి, ఇలా అంటే మళ్ళీ ఇలా చూపిస్తే మనకి ఒలిగిపోద్ది బిర్యానీ. ఇదిగోండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, భలే ఉంది. ఇదేదో కడిగి అవ్వదులే. ఇది మామూలు స్వీట్ బాక్సులు ఉంటాయి చూడు,
ఆ టైప్ ఇది. చూద్దాం క్వాంటిటీ ఎంత వచ్చినాయి, ఎన్ని పీసులు ఇచ్చాడు ఏంటి అని చూద్దాం. ద రాయల్ బిర్యానీ యువర్ మెజెస్టీ. ఏంటిది? ఓపెనింగ్ దిస్ బాక్స్ విల్ టర్న్ యువర్ హోమ్ ఇంటూ ఏ మహల్ మూమెంట్స్ ఇంటూ దెమ్. మెహఫిల్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అండ్ డైనింగ్ ఇంటూ దస్తాన్. ఏంటో అన్ని తప్పులు చేస్తున్నావేమో చూడాలి. ఏదో ఒకట్లే మనకు వచ్చిందే అంతేనా? ఓపెన్ చేయగానే మాల్ వచ్చింది అంటున్నావు, చూసుకో. ఇదిగో మరి ఇక్కడ అదే ఉందిరా. మళ్ళీ ఇంకోటి కూడా, యువర్ గేట్ వే టు రేగల్ ప్రివిలేజెస్ అండ్ మెజెస్టిక్ ఫీస్ట్ అంట. చూద్దాం ఎంత అడవడి చేస్తున్నారంటే ఎలా ఉంటుందో. కానీ నీకు వస్తుందో లేదే కానీ నాకైతే స్మెల్ వస్తుంది పైకి. ఆదివారం రాదు. రెడీయా? 1 2 3. చాలా లోపల ఏంటంటే ఇచ్చారా? స్పూన్ అనుకుంటా. ఇది బిర్యానీకి సపరేట్ గా బాక్స్. మళ్ళీ దీంట్లో బాక్స్ పెట్టి మళ్ళీ దీనికి ప్లాస్టిక్ వేసాడు. చాలా పెద్ద తతంగమే ఉంది. క్వాంటిటీ బాగా బరువుగానే ఉంది. చూద్దాం. అంటే సర్వ్ 1 అని చెప్పాడు అక్కడ. ఇదిగోండి గులాబ్ జాము, రైతా కూడా ఉన్నాయి. గులాబ్ జామ్. ఇంతకే ఫస్ట్ ఓపెన్ చేసింది వెజ్ నాన్ వెజ్? ఏంటిది? ముక్కలు రావట్లేదు. ఇది చికెన్, ఇది పన్నీర్ అన్నమాట. అయితే మనం కరెక్ట్ గానే ఓపెన్ చేసాం. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దామండి. ఈ పక్కన తీసి దీంట్లో కూడా తినేయచ్చు ఇలాగా, కానీ ప్లేట్లు వేసుకుంటే బాగుంటది. ఇది పక్కన పెడదాం. ఏం చేస్తావు? ఉంచుతావు ఇది? ఒరే మర్చిపోయిన రా, దీంట్లోకి రైతా ఇచ్చాడు కానీ అదేంటి మిర్చికా సాలం లాంటివి ఏమీ ఉండదు. సర్లే ఏదో ఒకటి టేస్ట్ బాగుంటే అంతే చాలు. వేసేద్దాం బిర్యానీ. ఇందాక అయితే అరోమా బాగుంది. వస్తుందా? వాసన వస్తుందంట. అరే ముక్కలు అయిరే దీంట్లో. బోన్లెస్ అని ఉంది కదా మరి దాంట్లో. మసాలా కూడా చూడండి, ఇంకోండి మసాలా గట్టిగా ఇచ్చాడు. బోన్లెస్ పీస్ ఇచ్చాడు. బోన్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. బోన్ అయితే బాగుంటది బిర్యానీలో. రైస్ అయితే చాలా పొడుగ్గా ఉంది, చూడడానికి అయితే బాగుంది. అలాగే మసాలా కూడా చాలా ఎక్కువ వచ్చింది దీంట్లో. ఇదిగోండి ఇక్కడ పక్కన ప్లెయిన్ ఉందిగా, ఇది చూద్దాము. ఏమి కలపకుండా బాగుండాలని ఆశిద్దాం. ఇందాక వేడిగా ఉంది అనుకున్నాం కానీ దీంట్లో వేసేటప్పటికి అంత వేడి లేదు. చాలా చల్లగా ఉంది. చల్లగా ఉన్నప్పుడు బిర్యానీ తింటే బాగోదు అసలు కదా. ఇదిగోండి ప్లెయిన్. దీంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? బాదం, కిస్మిస్. నీకు వచ్చిందా? పావని పన్నీర్ ఓపెన్ చేసింది. పావనికి నచ్చలేదంట. వంకాయ మొక్క. కాకపోతే అసలు చాలా చల్లగా ఉంది పావని. అలా ఉంటే తినబుద్ధి కాదు. కరెక్ట్. మరి చల్లగానా? అసలు ఆ బిర్యానీ తింటున్న ఫీల్ రావట్లేదు. ఫస్ట్ ఈ బోన్ తో ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. చికెన్ పీసులు కూడా. మరి బోన్లెస్ ఎందుకు పెట్టారో కానీ ఇదిగోండి చూడండి అలా ఉందా. ఇది తిని చూద్దాం. చికెన్ ముక్క అయితే బాగుంది, కాకపోతే బోన్ లాగితే అది వేరు కదా, అంతేనా? ఓకే. బాగా వేడిగా ఉంటే అదిరిపోయేది అనిపించింది. బాగుంది ఇప్పుడు కూడా, కాకపోతే నాకు అది ఒక్కటే వేడి ఉంటే తీసేద్దాము. అదైతే తర్వాత తిందామని పక్కన పెట్టా. పన్నీర్ దమ్ బిర్యానీ కూడా ఇదిగోండి పావనికి నచ్చలేదు, అందుగా ఇదే అనమాట. అందులో ఇచ్చిన స్పూన్ ఇది. గులాబ్ జామ్ కి వాడచ్చు, బిర్యానీకి కూడా వాడచ్చులే. కొంతమంది అఫీషియల్స్ మరి ఏం చేస్తారు, స్పూన్లతోనే కదా తింటారు. అంటే ఇది రిచ్ దానికి రా. ఇదిగో వంకాయ క్యాప్సికమ్. అది క్యాప్సికమ్ అనుకుంటారా? ఏమో లేదు. పన్నీర్ మొక్కలు ఇరా. పన్నీర్ ఏదో అసలు దీంట్లో. పైన మాత్రం బాదం స్లైస్ అవి బాగా వేసాడు. ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉన్నాయా? ఒరే ముందు అసలు అది కాదు కానీ ఫస్ట్ అసలు ఇవి పన్నీర్ మొక్కలు అయ్యి అసలు 1 2 3 ఇవే ఉన్నాయి. ఇంకో ఇక్కడ ఒకటి ఉంది అంతే, ఇంక లేవురా. పన్నీర్ మొక్కలే లేవు చూడండి అసలు దీంట్లో. కామెడీ 4 ఉన్నాయి. మరి దారుణం కదా ఇది. వెజ్ తినకూడదు, ఓన్లీ నాన్ వెజ్. వేడిగా తినడానికి ఉండదంట ఇక్కడ, ఓన్లీ టేక్ అవేనంట. ఈ రెస్టారెంట్లు అన్నీ అంతే అనుకుంటా. అంతేలే. సో అయితే టేస్ట్ చేద్దామండి. ఇంకా ఇది కూడా, ఇది ఎలా ఉంటుందో. పావనికి నచ్చలేదంటే నాకు నచ్చలేదు మాక్సిమం. ముందు ప్లేన్ టేస్ట్ చేద్దాం. ఇది కూడా ప్లేన్ ఏంటి, ప్లేన్ ఉంది ఇందులో. నిజమే, ఏ ఫ్లేవర్ లేదు అసలు. ఏ ఫ్లేవర్ లేదు అసలు. ఘాటు లేదు, చప్పగా లేదు. అదే చప్పగా లేదు, తెలియట్లా. ఇందులో అయితే అంత పెద్ద చెక్కలు వచ్చినాయి కానీ దాల్చిన చెక్కలు.
ఫ్లేవర్ కూడా తెలియదు. ఇట్లా ఉత్తి బగారాలు వేస్తుంటే ఒక మంచిగా మ్మ్. ఫ్లేవర్ వస్తుంది కదా. అదే అది కూడా తెలియదు ఇట్లా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బేర్ హౌస్ లో వెజ్ తినకూడదు, నాన్ వెజ్ ప్రిఫర్ చేయాలి. వెజ్ కావాలనుకునే వాళ్ళు వెజ్ వేరే ప్రిఫర్ చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. అసలు అది ఏంటి ఏది తెలియట్లా, ఏంటి రావట్లేదు ఇది. అది మటన్ కుమ్మేస్తే నేను గులాబ్ జామ్ ఎందుకు తిన్నా మర్యాదగా తిన్నా. ఏంటి బిర్యానీ తింటానులే. చల్లండి తినేది ఒక ముద్ద ఎన్ని మాటలు అనిపించుకుంటాడు జనాల చేత. అయ్యో సర్లే తింటావా, ఉంచినా వేసేనా? ఇదిగో నా దగ్గర నేను కొద్ది తిన్నాను కదా. ఇందులో చూడడానికి చిన్నగా ఉంది కానీ పై సైజ్ బాగానే ఉంది. ఐ లవ్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. బాగుంది, బాగుందని చెప్పాను నేను కూడా. బిర్యానీ కంటే ఇది బాగుంది. కొంతమందికి పన్నీర్ కూడా నచ్చొచ్చు, అలా ఏం లేదు. నాకైతే సెట్ అవ్వాలా. ఎలా నచ్చుతుంది అది? మిర్చి కాసాల ఉంటే నచ్చుతుందేమో. లేదు పావని, నేను జస్ట్ ఇప్పుడు అది నచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఉత్తిది మరి కష్టం రే. ప్లేన్ రైస్ తిన్నట్టు అంత డబ్బులు ఇచ్చి పన్నీర్ తినేటట్టు అయితే వేరే రెస్టారెంట్ లో ఇంకా ఉంటాయి, బోల్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్. ఇందులో అయితే నాన్ వెజ్ ప్రిఫర్ చేయండి. ఇంకా మటన్ ఇంకా బాగుంటుంది అంటే యాక్చువల్ గా. దానికి దీనికి 100 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ మటన్ తిన్న కాబట్టి ఆ స్కిప్ చేస్తాను అనమాట. ఎక్కడైనా బాగా నోటీస్ చేసుకుని అది నాకు తెలిసిందైతే దాని గురించి 1-2-3 సార్లు కనుక్కుంటే తప్ప తినను నేను బయట మటన్. మటన్ వీడియో చూపిస్తారని అడిగి మరీ తింటాడు. అది చూపించినట్టు అటువైపు కూడా వెళ్ళడు. సో అది ఇంకైతే ఇలాగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ఫేమస్ బిర్యానీ ట్రై చేయమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.